హాయ్ ఫ్రెండ్స్, అవరోహణ క్రమంలో ఇప్పుడు మనం న్యూట్రోఫిల్స్ గురించి, లింపోసైట్స్ గురించి చెప్పుకుందాము. వరుస క్రమము ఇది చాలా ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి. ఇక్కడ సింపుల్ కోడ్తో చెప్పుకుందాము. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్నకి. ఇది మీరు ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారంటే, ఆరోహణ అవరోహణ అనేది బాగా తెలిసింది మనకి, కానీ చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తుంది టెన్షన్లో. అది పోవడానికి చిన్న ట్రిక్ చెప్పనా? ఆరోహణలో కంటే అవరోహణలో ఎక్కువ అక్షరాలు వస్తాయి కదా. ఇది చదవడానికి రాయడానికి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద నుంచి చిన్నకి. ఓకేనా? ఇప్పుడు చూడండి, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, వీటిని అవరోహణ క్రమంలో మనం ఇప్పుడు చెప్పుకుందాం సింపుల్గా. మనకి ఎంపీ ఉంటాడు కదా, ఎంపీని కాసేపు ఎన్పి అనుకోండి. ఎంపీని ఎన్పి అనుకోండి మన కోడ్ కోసం. ఎన్పి ఎంసీఏ బేగం దగ్గర చేశాడు. ఎంపీ ఎక్కడ చేశాడు? ఎంసీఏ బేగం దగ్గర చేశాడు. ఎంపీనే నేను అంటుంది, కానీ మీరు ఎం దగ్గర ఎన్ అని పెట్టుకోండి, ఎందుకంటే కోడ్ కోసం. ఎన్ అంటే న్యూట్రోఫిల్స్, పి అంటే లింపోసైట్స్, ఎం అంటే మోనోసైట్స్, సిఏ అంటే ఇసినోఫిల్స్, బేగం దగ్గర అంటే బేసోఫిల్స్. సింపుల్గానే ఉంది కదండి. ఖచ్చితంగా మీకు ఇది బాగా గుర్తుండడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.